ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. మనకి అతి తొందరలో చంద్రగ్రహణం రాబోతుంది. ఈ వీడియోలో చంద్రగ్రహణం అంటే ఏమిటి, మన ఇండియాలో కనిపిస్తుందా లేదా, కనిపిస్తే ఎటువంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం రండి. చంద్రగ్రహణం అంటే చంద్రుడిపై పడుతున్న ఈ చీకటి నీడే చంద్రగ్రహణానికి సంకేతం. భూమి తన నీడను చంద్రుడిపై వేయడం వల్లే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ఏర్పడాలంటే సూర్యుడు, భూమి, చంద్రుడు దాదాపు ఒకే సరళ రేఖలోకి రావాలి. సూర్యుని కాంతిని భూమి అడ్డుకుంటుంది. అప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. మొదట చంద్రుడు భూమి యొక్క పలుచని నీడలోకి ప్రవేశిస్తాడు. తర్వాత గాఢమైన నీడలోకి వెళ్లే కొద్దీ చంద్రుడి ప్రకాశవంతమైన భాగం క్రమంగా చీకటిగా మారుతుంది. చంద్రుడు పూర్తిగా భూమి గాఢమైన నీడలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు పూర్తిగా మాయమైపోకుండా బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. అయితే చంద్రుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు? దానికి కారణం భూమి వాతావరణం. ఎరుపు, నారింజ రంగులు ఎక్కువ నారింజ రంగుల కాంతి మాత్రం చంద్రుడు ఎర్రటిరుల ప్రయాణించే రంగులో కనిపిస్తాడు. సో ఈ చంద్రగ్రహణం ఎప్పుడయ్యా అంటే మనకి ఇండియాలో కనిపిస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. చంద్రగ్రహణం ఎప్పుడు అంటే ఆగస్టు 27, 2026 మనకి ఉందా అంటే అది తెలుసుకుందాం. ఇప్పుడు ఎట్లా తెలుసుకుందామయ్యా అంటే మన దగ్గర ఉంది కదా పంచాంగం బుక్, గంటల పంచాంగం. ఈ పంచాంగం బుక్ ద్వారా మనం తెలుసుకుందాం. పంచాంగంలో ఏం రాసిందా అని మనం ఫాలో అయ్యేది ఈ పంచాంగం బుక్ని. అందరం మన తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఫాలో అయ్యేది ఈ గంటల పంచాంగం బుక్నే ఫాలో అవుతారు. సో మనం కూడా దీనినే ఫాలో అవుతున్నాం. ఫస్ట్ నుంచి కూడా మనం ఈ గంటల పంచాంగంనే ఫాలో అవుతున్నాం. గంటల పంచాంగంలో ఏముంది అంటే భారతదేశంలో ఏ ప్రాంతంలో చంద్రగ్రహణం 2026 ఆగస్టు 27వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సర శ్రావణ శుక్ల పూర్ణిమ గురువారం ఖండగ్రస చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అంటే చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అంటే ఎక్కడా కనిపించదు కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే ఇండియాలో చంద్రగ్రహణం అనేది కనిపించదు. కనిపిస్తేనే మనం నియమాలు పాటించాలి, దానికి సంబంధించిన నియమాలు. కనిపించకపోతే మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఇది చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది అంటే యూరప్, ఆసియా ఖండంలో, పసిఫిక్ భాగంలో, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, స్పెక్, అంటార్క్టికా ప్రాంతాల్లో కనిపించును. హంగేరి, ఆస్ట్రియా, నైజీరియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, వెనిజులా, ఇటలీ, పెరు, మెక్సికో, కెనడా, బెల్జియం, పోర్చుగల్, క్యూబా, మొరాకో, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, న్యూయార్క్, అల్జీరియా, స్పెయిన్, ఇంగ్లాండ్, అర్జెంటీనా, జర్మనీ దేశాల యందు ఖండగ్రాస చంద్రగ్రహణం కనిపిస్తుంది. అంటే ఈ లిస్ట్లో ఉన్న దేశాల్లో మాత్రమే చంద్రగ్రహణం కనిపిస్తుంది. మనకి ఇండియాలో ఎటువంటి చంద్రగ్రహణం కనిపించదు. సో మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. దాని గురించి ఎవరు భయపడవలసిన పని లేదు. సో హ్యాపీ. సో చంద్రగ్రహణం ఏంటి అని తెలుసుకుందాం. ఎక్కడ మనకి ఇండియాలో కనిపిస్తుందో లేదో అనేది తెలుసుకుందాం. ఎక్కడ కనిపిస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. సో ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు. సో ఈ చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు ఇవి. ఓం నమ శివాయ. అరుణాచల శివ.